Hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. Here we are at the Automotive Private Limited, Ashok Leyland showroom or Ashok Leyland ad, whatever it may be. Finally, మన చాసిస్ అయితే వచ్చింది. ఈ యాడ్ లో మన చాసిస్ ఉంది, బస్ చాసిస్, Ashok Leyland BS6 చాసిస్ 2024 మోడల్. సో మనం ఇప్పుడు మన చాసిస్ మీద ఉన్నాం. Today here we are going to review the Ashok Leyland BS6 చాసిస్. ఈ చాసి నుంచి అండ్ ఆ చాసి దాకా మొత్తం బస్ చాసిలో ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి అండ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం చాసిలు టెస్ట్ డ్రైవ్ వేసి అందులో మేము ఈ చాసిని చూస్ చేసుకున్నాము. జస్ట్ లుక్ ఎట్ అవర్ చాసిస్. దిస్ ఈస్ ద Ashok Leyland చాసిస్ BS6 and 2024 మోడల్. నేను యాక్చువల్గా 2023 మోడల్ ఇస్తారు అనుకున్నాను. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 2024 ఇచ్చారు. సో ఇది మనకు ఒక లక్కీయెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద చాసిస్. చూడడానికి చాలా వియర్డ్ గా ఉంది కదా. ఇక్కడ మనకు ఎయిర్ ని ఇంటేక్ చేసే యూనిట్ ఇది. ఇక్కడ నుంచి మనకు ఎయిర్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ లోకి వెళ్తుంది. ఇవి వచ్చేసి మనకు హెడ్ ల్యాంప్స్, ఇవి మనకు పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ తీసేస్తారు. ఇండికేటర్స్ ఇది కూడా తీసేస్తారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద హ్యూజ్ రేడియేటర్ హియర్. యాక్చువల్ గా మనకు కంపేర్ టు పాత మోడల్స్ ఈసారి వచ్చేసి రేడియేటర్ అనేది కొంచెం పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇది మనకు ఇంటర్ కూలర్. మనకు ఈ అశోక్ లేలాండ్ వికింగ్ ఇవి వచ్చేసి మనకు నేమ్ బ్యాడ్జెస్. బస్ అనేది కంప్లీట్ గా ఫ్యాబ్రికేట్ అయిన తర్వాత మనకు వాటిని బస్ కి ముందర స్టిక్ చేస్తారు. లుక్ ద హారన్, ఎలక్ట్రిక్ హారన్. ఇప్పుడున్న నామ్స్ ప్రకారం అయితే ఓన్లీ ఈ హారన్స్ ని యూజ్ చేయాలి. ఎయిర్ హారన్స్ పెడితే ఫైన్స్ వేస్తారు బయట. స్టీరింగ్ ఆయిల్, హెడ్ ల్యాంప్, ఇండికేటర్, పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ ఇవి కూడా తీసేస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక యూనిట్ ఉంటుంది. సో మనకి ఈ యూనిట్ వచ్చేసి ECU యూనిట్. మనకి BS4 నుంచి స్పీడ్ గవర్నర్ అనేది ఇన్బిల్ట్ గా వస్తుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద టెంపరీ క్యాబిన్ ఓవర్ దేర్. సో ఇది మనకు పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ తీసేస్తారు. దీన్ని తీసేసి మనకు బస్ ని ఫ్యాబ్రికేట్ చేస్తారు. టెంపరీ క్యాబిన్ ఎందుకు ఉంటుంది అంటే వెహికల్ ని ప్లాంట్ నుంచి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి యాడ్ చేసేటప్పుడు సో డ్రైవర్ కి ఎండ పడకుండా అండ్ వర్షం పడకుండా చేస్తారు. వర్షం అయితే పడుతుంది, ఎండ అయినా పడుతుంది. కాకపోతే ఏదో ఫార్మాలిటీ కోసం మాత్రమే ఇది పెడతారు. చాసీ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది మనకు చాసీ రైట్ సైడ్ వ్యూ. జస్ట్ లుక్ ఎట్ ద స్టీరింగ్ ఓవర్ దేర్. స్టీరింగ్ చాలా చిన్నగా ఇచ్చారు. క్యాబిన్ కిందనే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ BS6 యూనిట్ ఉంటుంది. సో ఈ యూనిట్ ని ఏమో అంటారు, నాకు యాక్చువల్ కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు. చాలా రోజులైంది చాసీల మీద వీడియోలు చేసి. మనకి ఇది ఎయిర్ ఫిల్టర్. సో మొత్తం ఇది రబ్బర్ టైప్ ఉంది. అండ్ లుక్ ఎట్ ద సస్పెన్షన్ ఆఫ్ ద చాసిస్. దిస్ ఇస్ ద వేవ్లర్ సస్పెన్షన్. వచ్చేసి మనకు AdBlue ఆయిల్ ట్యాంక్. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద హ్యూజ్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ BS6 చాసిస్ 2024 మోడల్. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద సస్పెన్షన్ హియర్. మనకి ఈ చాసిస్ సస్పెన్షన్ వచ్చేసి వేవ్లర్ సస్పెన్షన్. దీంట్లో మనకి ఇంకొక సస్పెన్షన్ ఉంటుంది, షాక్లెస్ సస్పెన్షన్ అని చెప్పేసి. సో ఈ వేవ్లర్ సస్పెన్షన్ ని రబ్బర్ బెడ్ల సస్పెన్షన్ అని కూడా అంటారు. షాక్లెస్ సస్పెన్షన్ కి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది కంపేర్ టు రబ్బర్ బెడ్ల సస్పెన్షన్. మనకు చాసీ ప్రైస్ కూడా కంపేర్ టు షాక్లెస్ సస్పెన్షన్. ఈ వేవ్లర్ సస్పెన్షన్ వచ్చేసి మనకు 30,000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద స్టెఫ్నీ ఓవర్ హియర్. ఐచర్ వాళ్ళు అయితే స్టెఫ్నీని ఇలా పైన పెడతారు. మేబీ వీళ్ళు కూడా పెడుతుండొచ్చేమో కానీ ఈసారి కింద ఇచ్చారు. అండ్ ఇంకా కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ అయితే టైర్ ని ఇలా సైడ్ కి పెడతారు. అంటే ఇప్పుడు ఈ చాసి మనకి ఇలా హారిజాంటల్ గా ఉంది కదా, ఇలా వర్టికల్ గా పెడతారు. లాస్ట్ టైం మనం ఐచర్ తీసుకున్నప్పుడు అయితే స్టెఫ్నీని ఇలా పైన ఇచ్చారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద చాసి ఫ్రమ్ ద బ్యాక్ వ్యూ. చాలా హ్యూజ్ గా కనబడుతుంది అండ్ లాంగ్ కనబడుతుంది. అంటే BS6 చాసీస్ రాకముందుకు RTC వాళ్ళు ఈ చాసీని కొంచెం కట్ చేసేవాళ్ళు. కొంచెం కట్ చేసి అప్పుడు బస్సుని ఫ్యాబ్రికేట్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య RTC వాళ్ళు పల్లె వెలుగుని 55 సీటింగ్ ఉంటే దాన్ని 60 సీటింగ్ చేశారు. ఆ ఎక్స్ప్రెస్ ని 50+1 ఉంటే దాన్ని 55 సీటింగ్ చేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ కటింగ్ ఏం చేయకుండా సీదా బాడీని ఫ్యాబ్రికేట్ చేసేస్తున్నారు. హియర్ వీ హావ్ ద వేవ్లర్ సస్పెన్షన్. ఇక్కడ మనకు జాయింట్ రాడ్ ఉంటుంది. సో ఈ జాయింట్ రాడ్ వచ్చేసి మనకు ఇంజన్ కి వెళ్ళి అండ్ ఇక్కడ హబ్ కి కనెక్ట్ అవుతా ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ ద స్టాపర్స్ హియర్. ఈ స్టాపర్స్ యూజ్ ఏంటంటే వెహికల్ మనం ఏదైనా మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు వెహికల్ అనేది వెనక్కి ముందరికి మూవ్ అవ్వకుండా ఇలా టైర్స్ కి కింద పెడతారు. సో ముందో వెనకో ఎక్కడో దగ్గర పెట్టుకుంటారు మా బ్రో, మనకి ఎందుకు. అండ్ ఇవి మనకు బ్యాటరీస్. సో బ్యాటరీ కంపార్ట్మెంట్ ని మనం చాలా పకడ్బందీగా కట్టించుకోవాలి. అగైన్ సేమ్ మనకి ఇక్కడ వేవ్లర్ సస్పెన్షన్. ఇది మనకు మొత్తం ఇంజన్ పార్ట్. గెట్ ద బానెట్ ఆఫ్ ద ఐచర్. ఒకసారి పైకి ఎక్కుదాం. వామ్మో, పెద్ద టాస్కే ఉంది ఇది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద చాసిస్ డోర్. సరే మనం పైన చాసిస్ పైన నడుద్దామా, నడవగలుగుతామా అసలు? అమ్మో, అయ్యో. అండ్ ఇవి మనకు ఎయిర్ కంప్రెసర్స్. సో మనకు యాక్చువల్గా బ్రేక్ కొడుతున్నప్పుడు తుస్సు అనే సౌండ్ వస్తుంటుంది కదా, వీటిలో నుంచి అనమాట. సో యాక్చువల్గా మనం వెహికల్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అది వీటిలో ఫిల్ చేసుకుంటుంది. మనం తొక్కినప్పుడు యూజ్ చేసి మళ్ళీ రన్నింగ్ లో ఉన్నప్పుడు వాటిని ఫిల్ చేసుకుంటా ఉంటుంది. సో ఇది మనకు జస్ట్ చూడండి చాసీ ఎలా కనబడుతుందో, చాలా కామెడీగా కనబడుతుంది కదా. అండ్ ఇది మనకు స్టెఫ్నీ టైర్ ఇందాక చెప్పినట్టు. మనకి ఇక్కడ ఉన్నాయన్నీ లారీ చాసీలు. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ అశోక్ లేలాండ్ BS6 చాసీస్ 2024 మోడల్. అండ్ మనకు ఇది ఫ్యూయల్ ట్యాంక్. డీజిల్ ట్యాంక్ మాత్రం చాలా పెద్దగా ఉంది మామా బ్రో. అండ్ దిస్ ఈస్ ద చాసీ క్యాబిన్. ఇది వచ్చేసి మనకు టెంపరరీ క్యాబిన్ ఫర్ ద డ్రైవర్. క్యాబిన్ ని పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ వాళ్ళు దాన్ని తీసేస్తారు. జస్ట్ లుక్ ఎట్ ద క్యూట్ స్టీరింగ్ ఆఫ్ ద అశోక్ లేలాండ్. చూడండి స్టీరింగ్ ఎంత చిన్నగా ఉంది, అసలు ఈజీగా తిప్పేయచ్చు. కార్ స్టీరింగ్ లానే ఉంది. అంత ముందుకు స్టీరింగ్స్ అయితే ఇంత పెద్దగా వచ్చేటి, వాటిని పట్టుకొని ఇలా 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 తిప్పాల్సి వస్తుండే. ఇప్పుడు స్టీరింగ్ అనేది చాలా క్యూట్ గా చిన్నగా వచ్చినాయి. స్టీరింగ్ కి 4 స్పోక్స్ ఉన్నాయి. 1 2 3 4. ఇది హారనా మరి ఏం ప్రెస్ అవ్వట్లేదు. మేబీ హారన్స్ వచ్చేసి దీనికి
ఇక్కడ ఉంది. గేర్ నాబ్ కూడా చాలా క్యూట్ ఉంది. అండ్ మన కింద చూసుకున్నట్లయితే ఇది మనకు హ్యాండ్ బ్రేక్. దీన్ని మనం ఇలా వెనక్కి గుంజి పైకి అంటే హ్యాండ్ బ్రేక్ ని రిలీజ్ చేసి వెహికల్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు. హియర్ వీ హావ్ ద లాట్ ఆఫ్ స్విచెస్. కీ ఇక్కడ పెట్టాలి. ఇవి మనకు వైపర్ కంట్రోల్స్ అండ్ ఇది వచ్చేసి హార్న్స్ అండ్ లైట్ కంట్రోల్స్. ద సాఫ్ట్ బానెట్ ఆఫ్ ద అశోక్ లేలాండ్. ఒకప్పుడు అయితే అంటే మా పాత బస్సులు 2019లో మేము BS4 చాసీలు తీసుకున్నాం. అప్పుడు బానెట్ వచ్చేసి ఇలా గీతలు ఉండేది. సో దాని మీద ప్యాసింజర్స్ కూర్చోడానికి కూడా వచ్చేది కాదు. సో దీని మీద కూడా కూర్చోడానికి రాదు. డ్రైవర్ సడన్ గా పికప్ చేస్తున్నప్పుడు ప్యాసింజర్ అనేవాడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే కంపేర్ టు ఆ వెహికల్స్ ఈ వెహికల్ బానెట్ మీద ప్యాసింజర్ అనేవాడు మంచిగా కూర్చోవచ్చు. అండ్ మనకు అక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది కదా ఎల్లో కలర్ స్టిక్కర్ వేసి, అది మనకు ECU యూనిట్. ఇది మనకు అశోక్ లేలాండ్ డాష్ బోర్డ్. ఇప్పటిదాకా వెహికల్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి వెహికల్ ని స్టార్ట్ చేసి చూద్దాం. మనం బ్యాటరీ స్విచ్ అన్ని అయితే వేసినాం. గేర్ కూడా న్యూట్రల్ లోనే ఉంది. ఇక్కడ చూడండి ఇది మనకు హ్యాండ్ బ్రేక్. బండి ముందుకు మూవ్ అవ్వాలంటే దీన్ని ఇలా పుల్ చేసి పైకి అనాలి. అది కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం వెహికల్ ని స్టార్ట్ చేద్దాం. సో వెహికల్ స్టార్ట్ చేయాలంటే ఈ స్విచ్ ని ఆన్ చేయాలి. ఆన్ చేయగానే టక్ మన సౌండ్ వచ్చిందా, మెల్లగా చూడండి ఇవి కొట్టుకుంటున్నాయి. అప్పుడే కీస్ వచ్చేసి మనకు ఇక్కడే ఉన్నాయి, ఎందుకంటే ఇది యాడ్ కదా, ఇక్కడ నుంచి ఎవరు దీని వెహికల్ తీసుకుపోలేరు కాబట్టి. బ్యాటరీ కనెక్షన్. సో దీన్ని ఆఫ్ చేసి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. చూడండి ఇది బ్యాటరీ కనెక్షన్ ఫర్ ద ఎంటైర్ చాసిస్. సో దీన్ని ఆన్ చేయగానే మళ్ళీ ఆటోమేటిక్ గా చాసి ఆన్ అవుతుంది. ఇది మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని చూపిస్తుంది, ఇది స్పీడ్ చూపిస్తుంది, ఇది మనకు RPM చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు చూడండి ఓడో చూపిస్తుంది 642 కిలోమీటర్స్ అని చెప్పేసి. ఇండికేటర్ మనకు ఆల్టిట్యూడ్ ని చూపిస్తుంది. దీంట్లో మనకు 69% ఉందంట. ఇంకా వెహికల్ ట్రిప్ మనకు 642 కిలోమీటర్స్ జరిగింది. 16.6 అవర్స్ అని చెప్పేసి. మేబీ ఇది రన్నింగ్ టైం అనుకుంటా. సో వెహికల్ ఇంత టైం రన్ అయింది. సో ఫోన్ ఊగుతుంది. యాక్చువల్గా నేను ట్రైపాడ్ పెట్టి ఫోన్ని అక్కడ దాని మీద పెట్టాను. సరే మనం ఫోన్ కూడా చూసుకోవాలి, లేదంటే ఫోన్ కిందకి వెళ్ళిపోద్ది. బాడీ పెట్టిన తర్వాత ఎలాంటి, ఎందుకంటే ఇది రా మిషన్ కదా. సో అందుకని చెప్పేసి ఇలా ఎయిర్ కంప్రెషర్లో ఎయిర్ ఎక్కువైంది. సో అందుకే బండి వెహికల్ని ఎక్కువ ఎయిర్ని బయటకు దొబ్బేస్తుంది అనమాట. సౌండ్ అయితే సూపర్ ఉంది అసలు. ఇదనమాట అశోక్ లేలాండ్ చాసీ గురించి మనకు తెలిసిన చిన్న రివ్యూ. ఇది BS4 కి BS6 కి చాలా అప్డేట్స్ అయినాయి. జస్ట్ వెహికల్ ని మేము బుక్ చేసాం, డెలివరీ ఆర్డర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాం, TR చేయించాం, ఇన్సూరెన్స్ కూడా ఈ రోజు మార్నింగ్ పే చేసాం. వెహికల్ డెలివరీకి రెడీగా ఉంది. సో రేపు ఇక్కడ నుంచి వెహికల్ ని ఫ్యాబ్రికేషన్ సెంటర్ కి షిఫ్ట్ చేయాలి. ఈ చాసీ మీద మనకు ఎక్స్ప్రెస్ బాడీని ఫ్యాబ్రికేట్ చేయించబోతున్నాం. కాకపోతే ఎక్స్ప్రెస్ బస్సెస్ అనేది అప్పటికి ఇప్పటికి మనకు ప్యాటర్న్ మారింది. అంటే అంతకుముందుకు వెహికల్ కి మనకు ముందర 2 మిరర్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు వెహికల్ కి ముందర ఓన్లీ సింగిల్ మిరర్ మాత్రమే వస్తుంది. సో మనకి యాక్చువల్గా ఇవి TR పేపర్స్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ అండ్ అలాగే గేట్ పాస్. సో ఎప్పుడైతే మనం వెహికల్ ని యాడ్ నుంచి బయటకి తీసుకెళ్తామో అప్పుడు మనకి గేట్ పాస్ చూపించాలి. సో యాక్చువల్గా మనకి వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 92,209 రూపీస్ అయింది. అండి చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. మన 2019లో బస్సెస్ కొన్నప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 72,000 చేంజ్ ఉండే. సో 2024లో ఇది 92,000 అయింది. వెహికల్ కాస్ట్ కూడా చాలా పెరిగింది. మనకు 2019లో వెహికల్ కాస్ట్ వచ్చేసి 19,38,000 వచ్చేసి షాకిల్ సస్పెన్షన్ ఉంటే, 19,68,000 వచ్చేసి వేవర్ సస్పెన్షన్ ఉండే ఆఫ్టర్ డిస్కౌంట్. అదే మనకి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 34,61,000 ఉంది. మనకు డిస్కౌంట్ వచ్చి 7 lakhs ఇస్తున్నారు. వేవర్ సస్పెన్షన్ కి షాకిల్ సస్పెన్షన్ కి అప్పటికి ఇప్పటికి 30,000 అయితే తేడా ఉంది. సో ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ కూడా తేడా వస్తుంది అట్లా ఇట్లా. సో చలో ఈ రోజుకి ఇది వీడియో. సో ఇప్పుడైతే మనం చాసీని డెలివరీ తీసుకోవట్లేదు, రేపు వచ్చి చాసీని డెలివరీ తీసుకొని ఇక్కడ నుంచి ఫ్యాబ్రికేషన్ సెంటర్కి షిఫ్ట్ చేద్దాం. సో మనం ఏ ఫ్యాబ్రికేషన్ సెంటర్కి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్ళి ఫ్యాబ్రికేషన్ సెంటర్కేనా లేదంటే ఇంకో ఫ్యాబ్రికేషన్ సెంటర్కి వెళ్తున్నామా అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదనమాట ఈ రోజు వీడియో. సో ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో మామా బ్రో. సో దానికంటే ముందు ఒకసారి మళ్ళీ ఎగ్జాస్ట్ నోట్ ఇద్దాం.